వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి కదా. సరేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో చూడండి, చూస్తే మీ సొమ్మమైన పోతారా సూకమైన పోతారా చెప్పండి. ఏది కాకి, ఏది కాకి, కాకి ఏ పైకిరా. అదుగో ఎందుకు అట్లా చెప్తాను, దా మరి పైకిరా. మెట్లు ఎందుకు కిందికి ఎక్కువ పైకి దిగుతాను. స్వీటీ పైకిరా, పైకి 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 అంటే మూడో ఒకళ్ళు ఎక్కుతాను తరకాయ. దా పైకి రా. స్వీటే ఫిష్ కోసుకున్నాడా, స్వీట్గా ఫిష్ కోసుకోవా. ఎందుకు కళ్ళు మూసుకుంటాను చెప్ప. నేను వెళ్తాను. బాయ్ 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 బాయ్. హాయ్ అన్న, హాయ్ హాయ్ అన్న, హాయ్ బాయ్. రేటే ఒక్కదానిగా ఆడుకుంటాను అమ్మా. అమ్ముడు కాదు అగో అట్లా పడతావనే, పైకి దిక్కు. మళ్ళీ ఉరుకుతానా. అదిగో ఇటు వచ్చి వచ్చి ఇటు కింద పడుతావు. ఇటు వచ్చే నువ్వు స్వీటీ వచ్చే. నేను పోతాను మరి, పైకి పోనా. స్వీటీ ఏం చెప్తాను, ఒక్కదానివే ఒక్కదే ఆడుకుంటున్నారా మీరు? ఒక్కదే ఆడుకుంటున్నారా, ఒక్కదే ఆడుకుంటున్నారా. ఫిష్ పోసుకోవా, ఫిష్ పోసుకోవా. ఎందుకు ఎందుకు పోసుకోవు, ఫిష్ పోసుకున్నారా. ఫిష్ పోసుకోవా, ఎందుకు ఎందుకు పోసుకో చెప్పు. ఏంటి నువ్వు, వాన వస్తుంది. వాన పైన వాన వచ్చేస్తుంది, పైన వాన వస్తుంది. అమ్మా ఏడా, కొద్దిసేపు అయితే వాన వచ్చేస్తుంది. నేను ఇంకా గిన్నెలలో పెట్టేదాన్ని, అంతా గిన్నెలంతా కూడా ఖరాబ్ అవుతాయి. ఇంకా తోమేటప్పుడు కూడా అంతా గలీజ్గా చేస్తాను పావురాలంతా. అందుకనే నేను నీళ్ళకు ఒకటి అన్నానికి ఒకటి పెట్టేదాన్ని. ఇప్పటికీ 4 గిన్నెలు పెట్టాను, అంతా కూడా గలీజ్గా చేస్తాను. అయినా కడిగినా మళ్ళీ పెట్టినా మళ్ళీ అట్లాగే రిపీట్గా చేస్తాను అంతా. మళ్ళీ అదంతా కూడా చెండాలంగా చేస్తాను ఇదంతా కూడా. ఇంకా నేను పొద్దున్న క్లీన్ చేసిన ఇదంతా క్లీన్ చేస్తాను నేను, ఎందుకంటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. క్లీన్ చేయకపోతే చిరాకు అనిపిస్తుంది నాకైతే. మా స్వీట్గా అరే ఫిష్ పోసుకున్నారా, పుషి పోసుకొని అప్పుడే ఆడుకుంటాను నువ్వు. స్వీటీ పౌడర్ వేసుకోవా, బొట్టు పెట్టుకోవా మరి. స్వీట్గా పౌడర్ వేసుకోవా, బొట్టు పెట్టుకోవా, చుక్క
పెట్టుకుంటావా? పెట్టుకోవా? ఎందుకు 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 పెట్టుకోవు చెప్పు. ఏమైంది? ఏమైంది? అరే కిందికి ఎందుకు దిగుతాను? పోతా గూట్లో పోతాను ఊకే. అరే 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 సీటిగాడు. స్వీటీ చుక్క పెడతారా? మరి చుక్క పెట్టించుకోవా? చుక్క పెట్టించుకుంటావా? ఏంది తీసినావు? ఇటురా స్వీటీ. టమాటాలి టమాటాలి స్వీటీ చూడు. ఉష్ పోసుకున్నావా? ఉష్ పోసుకున్నారా స్వీటీగా? ఉష్ ఎప్పుడు పోసుకున్నారు? ఇదే ఈ మంచం అయితే మరీ గలీజ్గా అయిపోయింది. ఎందుకు ఈ మంచం ఇట్లా అయిపోయిందంటే మా స్వీటీ గాడి వల్లనే అయిపోయింది ఇదంతా. మా స్వీటీ గాడికి నేను డెలివరీ అయినప్పుడు మా ఆయన నా కోసం తెచ్చాడు ఈ మంచం. తీసుకొస్తే ఇంకా ఒక 3 months దాకా ఈ మంచం మీదే పడుకున్నా. తర్వాత ఇంకేం పడుకోలేదు. తర్వాత ఇక్కడికి రెంట్కి వచ్చిన తర్వాత ఇక మెట్టెలు కదా, మేము ఉండేదే టెంట్ హౌస్. అందుకని మా స్వీటీ గారు చిన్న పాప కదా, ఇంకా కిందకి వెళ్ళిపోతాడేమో అని ఇంకో ఇట్లా వెళ్ళిపోతాడు పాక్కుంటా. ఇంకా ఆ ఉద్దేశంతో మా ఆయన మంచం పోతే పోనీలే అని ఇంకా ఇక్కడే పెట్టేసిండు. ఇంక ఇట్లాగైతే అయిపోయింది మంచం. ఇది కొత్త మంచం. ఒక 3 months మేము నేనే 3 months దీని మీద పడుకున్నా. మా స్వీటీ గారికి 3 months ఉన్నప్పుడు. ఇంక తర్వాత ఇక్కడ రూమ్ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ పెడతా పరుపు వేసుకొని కుట్టుకోవచ్చు కూడా అందంగా చూస్తున్నా. కానీ ఇంకేం కుట్టుకున్నాము. ఒకవేళ మేము ఇక్కడ ఉండాల్సి వస్తే ఇట్లాగే ఉంచేస్తాం మంచం. ఒకవేళ మేము రూమ్ షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఈ మంచం అదంతా పీకేసి మంచిగా పరుపు చిన్న దానికి సరిపోయే పరుపుకొని కుట్టి మంచిగా డిజైన్గా పెట్టుకుంటే వాడుకోవచ్చు మంచం. ఇది ఇనప మంచం చూస్తున్నా కదా, ఇది ఇనప మంచం, చెక్క మంచం ఏం కాదు. ఇట్లా పరుస్తే వస్తుంది కదా, అవ్వండి ఇట్లా పరుస్తే వస్తుంది కదా అట్లాంటి మంచం అంటే. ఇంకా మా స్వీటీ గారు అక్కడ పంపు వదిలి పెడతాడని మా ఆయన మంచిగా కట్టిండు. అదే అసలు అక్కడ నీళ్ళు పోనే. ఇంకా రూమ్ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ పాప కింద పడిపోయిద్దని అనే ఉద్దేశంతో మా ఆయన ఇంకా దానికి కట్టేసిండు. కొత్త మంచం కాస్త పాత మంచం అయిపోయింది. ఇంకా దీన్ని మేము వాడడం కూడా ఇంకా వానకి తడిచి ఎండకి ఎండి చలికి చలించిపోయింది మంచం. కానీ దీని మీద అంతా కూడా తీసేసి అది ఉంటుంది కదా, ఏమంటారు, నేను పోతానండి. చెప్పా బాగా పోతాను.
సిటీ జేజీకి దండం పెట్టుకో జేజీకి. దీపం అయితే పెట్టేసిన అయిపోయింది. ఈరోజు మంగళవారం కదా దీపం పెట్టింది. నేనైతే శుక్రవారం మంగళవారం దీపం అయితే కంపల్సరీగా పెడతాను. ఒకవేళ పనిలో ఉన్నా కూడా బుధవారం పెడతాను. గురువారం కానీ పెడతాను దీపం. మంగళవారం కుదరకపోతే ఇట్లా ఉంది. ఇప్పుడైతే ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది, కానీ నేను ఒక్కదాన్ని ఉండాలంటే చాలా భయం వేస్తుంది బయట. అంతా కూడా బాగుంటుంది. ఏమైంది 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 చెప్పు. ఏమైంది? బూరేది? బూర ఏమైంది నీది? పగలు కొట్టేసినవా? పగలు కొట్టేసినవా? చెప్పు. జేజీకి దండం పెట్టుకో. ఇంట్లో జేజీకి దండం పెట్టుకో ముందు. సీడే జేజీకి దండం పెట్టుకోమ్మా. అసలు మార్నింగ్ ఈవినింగ్ పెట్టాలి దీపం, కానీ నేను ఈవినింగే పెడతాను. తులసి అమ్మ తల్లి. ఇంకా నైట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం చీకటి ఉంది. ఇలా చూపించింది కదా మీకు. బాగుంటుంది. ఈవినింగ్ పూట అయినా మార్నింగ్ అయినా బాగుంటుంది. ఇంకా 11 అయితే అసలు నాకు భయం. ఇంకా బయటికి రాను, కట్టేసుకొని బయటికి రాను. ఇంకా అంతే. ఫ్రెషప్ అయ్యి దీపం పెట్టేసిన అయిపోయింది. నేను కంపల్సరీగా మంగళవారం అలాగే శుక్రవారం పెడతాను. ఒకవేళ కుదరకపోతే బుధవారం అన్నా గురువారం అన్నా పెడతాను. కానీ నా కులదేవత అయితే చెప్పాను కదా ఎల్లమ్మ తల్లి అని. గాలి వస్తుంది ఇంట్లో. నేను ఎల్లమ్మ తల్లికి దీపం పెడతాను కదా షేట్లో. ఇంకా నేను గిన్నెలు అయితే అక్కడే పెడతాను. అవైతే తోవే గిన్నెలు. నీళ్ళు పోవట్లేదు, అంతా ఆగిపోయి ఉంది. ఇంకా మా సీడ్ గార్డ్ అయితే అది ఓపెన్ చేసిండు, అది కట్టి నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఇంకా నేను అక్కడ తోవట్లేదు. మీరేమన్నా అనుకోండి, చింక్ లేదా అది లేదా ఇది లేదా అంటే ఏం లేదు. మరి అది ఇంత బాగుంటుంది. ఇక బయట ఉన్న దాంట్లో సర్దుకోవద్దు కదా. అందుకైతే దీపం పెట్టేసి అయిపోయింది. సిక్స్ 40 అయితే అండి. పైన చూడండి చాలా బాగుంది. ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.